విశాఖ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీల్లో పంచాయతీ తార స్థాయికి చేరుకుందా? టీడీపీ ఇన్ఛార్జ్ వర్సెస్ జనసేన ఎమ్మెల్యే అన్నట్టుగా సీన్ మారిపోయిందా? ఓ ఆలయ కమిటీ విషయంలో నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారా? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా పదవుల లొల్లి? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి 6 నెలలు దాటింది. రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కొత్త సర్కార్ ఏర్పాటు చేశాక నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు. తాజాగా విశాఖ సౌత్ నియోజకవర్గంలోనూ టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్నట్టు సమాచారం. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేల పరిస్థితులు మారిపోయాయని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ సౌత్ టికెట్ జనసేన పార్టీకి దక్కింది. దాంతో అక్కడి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే చివరి నిమిషంలో పార్టీ చేరిన సీతంరాజుకు నిరాశ ఎదురైంది. కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టికెట్ కేటాయించడంతో సుధాకర్ సైలెంట్ అయ్యారు. అయితే అయిష్టంగానే జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సుధాకర్ పనిచేయాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. తనకు దక్కాల్సిన సీటును జనసేన నేత ఎగరేసుకుపోయారని చాలా రోజులుగా సీతంరాజు సుధాకర్ మదన పడిపోతున్నారట. అయితే 6 నెలలు తిరగకుండానే సీఎం చంద్రబాబు సీతంరాజుకు ప్రమోషన్ ఇచ్చారు. దాంతో ఆయన నియోజకవర్గంలో తనకు తిరుగులేదని ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారట. తాజాగా ఉత్తరాంధ్ర ఇలువెల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవ వేడుకల్లోనే తన వారికి అన్ని పోస్టులు కావాలని కోరడం హాట్ టాపిక్ అయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన సీతంరాజు సుధాకర్ కు సీఎం చంద్రబాబు విశాఖ సౌత్ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు ఇటీవల నామినేటెడ్ పోస్టును సైతం కట్టబెట్టారు. దాంతో సీతంరాజు తన అధికార హవా చూపిస్తున్నారట. తాజాగా ఉత్తరాంధ్ర ఎలువెల్పోయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన పేర్లను మొత్తం టీడీపీ నేతలతోనే నింపేసి ఓ జాబితా ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా మరో లిస్ట్ ఇవ్వడంతో పంచాయతీ మొదలైనట్టు తెలిసింది. అయితే తమ వర్గానికి పదవులు కావాలంటూ ఇద్దరు నేతలు చెప్పడంతో వివాదం రాజుకున్నట్టు సమాచారం. అయితే 2 వర్గాల్లో ఏ నేతకు ప్రాధాన్యత ఇచ్చినా మరో వర్గం నారాజ్ అయ్యే అవకాశం ఉందని అసలు కమిటీని వెయ్యకుండా పక్కన పెట్టేశారట. ఈసారి ఉత్సవ కమిటీ లేకుండానే అమ్మవారి పండుగను జరిపిస్తున్నారు. మొత్తంగా అనేక విషయాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ అన్నట్టుగా సీన్ మారిపోయిందట. ఇద్దరు నేతలు పంతాలకు పోయి ఎక్కడా తగ్గకపోవడంతో అటు అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే సుధాకర్ మాత్రం వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని చెప్పేందుకు ఇలా చేస్తున్నారని అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు విశాఖ సౌత్ లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అటు ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా తగ్గేదే లేదని అంటున్నారట. మొత్తంగా ఇద్దరు నేతల తీరుతో కూటమి పార్టీలకు చెందిన అనుచరులు తలలు పట్టుకుంటున్నారట. ఇప్పటికైనా 2 పార్టీల అధినేతలు కలిసి విశాఖ సౌత్ నేతల మధ్య పంచాయతీకి ముగింపు పలకాలని కోరుతున్నారని తెలుస్తుంది.